బాగున్నారండి. కోనసీమ అనూష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? మాకు ఎదురుగుంట సైట్ బాగు చేశారండి. పొద్దున్నే ముగ్గులు పెట్టేసుకున్నాను నేను ఆల్రెడీ. మళ్ళీ ఇంకా తప్పదని శుభ్రంగా వాకలంతా శుభ్రం కడుక్కున్నాను. చాలా డస్ట్ వచ్చేసిందండి వాకల నిండాను. అదంతా తుక్కంతా వేసేసారు. చూడండి ఎంత నల్లగా వచ్చేసిందో అదంతాను. మళ్ళీ తప్పదని ఇంకా సాయంత్రం కూడా ఇలాగా శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకుందాం కదా అని కళ్ళాపు చల్లుకున్నాను, వాకలు తుడుచుకున్నానండి. ప్రతిరోజు కూడా చేసుకుంటాను. మా నాన్నమ్మ అయితే భూదేవికి ఎంత సేవ చేసుకుంటే అంత బాగుంటుంది అని మా నాన్నమ్మ ఎప్పుడు చెప్పేదండి. ఇంటి పక్క వాళ్ళు ఎవరన్నా ఊరు వెళ్తే వాళ్ళందరూ వాకళ్ళు కూడా తుడిచి కళ్ళాపులు వేసి ముగ్గులు పెట్టేసిదండి. కొంచెం ఇంట్లో వాళ్ళకి అదోలాగా అనిపించినా తను మాత్రం అస్సలు మానేది కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎందుకు వాళ్ళందరూ వాకల్లో తుడడం అలాగేలాగా అనుకున్నా సరే మానేది కాదండి. ఎవరు ఊరు వెళ్తే వాళ్ళు వాకలంతా తుడడం, కళ్ళాపులు వేయడం, ముగ్గులు పెట్టడం, పచ్చగా పేడ కళ్ళాపులు వేసి మా నాన్నమ్మ అంత అలా చేసేదండి పాపం ఆ రోజుల్లోనూ. ఇప్పుడైతే పక్క వాళ్ళు ఎక్కడికన్నా వెళ్తే మనం అసలు పట్టించేకోము. చెప్తున్నాను, భూదేవికి ఎప్పుడు సేవ చేసుకుంటే మనకు చాలా బాగుంటుందమ్మా అని నాన్నమ్మ ఎప్పుడు చెప్తుండేది. మొన్న కోటిపల్లి వీడియో షేర్ చేశాను కదండి మీకు. కోటిపల్లి, గోదావరి, పంటి అన్నీ కూడా వీడియో షేర్ చేశాను. మీరు అందరూ చూశారని అనుకుంటున్నాను. కోనసీమ అనూష్ కిచెన్ అనే ఛానల్ని తప్పకుండా మీరందరూ కూడా అభిమానిస్తారని, మీరందరూ చూస్తున్నారని అనుకుంటున్నాను. ఏమన్నా మీకు ఇంకా కోనసీమలో ఏమైనా ప్రత్యేకంగా ఒకవేళ గోదావరిలైనా, నదులైనా, ఇంకా ఏ ఊర్లైనా సరే మీరు వీడియో కామెంట్లో తెలియపరచండి. గుడిలైనా సరే ఏ గుడి వీడియో పెట్టమంటే ఆ గుడి తప్పకుండా నేను ట్రై చేస్తాను వీడియో పెట్టడానికి. నా ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ పెట్టి మేము ఈ గుడి చూడాలి, అప్పనపల్లి చూడాలి, అయినవీళ్ళు చూడాలి, అలా రకరకాలుగా కామెంట్స్ పెడితే తప్పకుండా నేను అర్థం చేసుకుని కామెంట్లు తెలియపరుస్తాను, చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.